కాకినాడ సంజయ్ నగర్ నుంచి పోర్టు వైపు వెళ్లే రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తీసుకున్న ప్రత్యేక చొరవతో 700 కిలోమీటర్ల మేరకు నూతన రహదారిని నిర్మించామన్నారు. మంగళవారం కాకినాడ సంజయ్ నగర్ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ నుంచి డంపింగ్ యార్డ్ వరకు సీసీ సర్ఫేస్ రోడ్ నిర్మాణ పనులకు శాసనసభ్యులు వనమాడి కొండబాబు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మీడియాతో మాట్లాడారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, లారీ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్లు తుమ్మల సునీత, వమ్మి బాలాజీ, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఈ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో రోడ్డు 700 మీటర్లు నిలిచిపోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆ రోజున నేను 2014-19లో శాసనసభ్యులు ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో సర్పారం జంక్షన్ నుంచి ఇక్కడ సంజీవ్ నగర్ మీదుగా ఈ డంపింగ్ యార్డ్ మీదుగా ఇక్కడ పాత పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ వరకు కూడా రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అది సుమారు 100 కోట్ల రూపాయలు. కానీ ఆ రోజున మేము అధికారులు ఉన్నప్పుడు ఇంచుమించు 700 మీటర్ల దూరం సంజయ్ నగర్కి డంపింగ్ యార్డ్ అడ్డు ఉండడం వల్ల అది ఆగిపోవడం జరిగింది, వేయలేకపోయారు. తర్వాత మీ అధికారం కోల్పోయి 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా 700 మీటర్లు కూడా వేయలేకపోయారు రోడ్డు. ఈ రోడ్డు వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా. ఉన్న నాయకులతో, వైసీపీ వాళ్ళతో అడ్డు పెట్టించారండి. ఎంత దుర్మార్గం అండి. లేకపోతే ఆ రోజే డంపింగ్ యార్డ్ అక్కడికి వెళ్ళిపోనండి. అడ్డు పెట్టారు అక్కడ, ఆ విధంగా అడ్డు పెట్టారు. లేకపోతే కాకినాడ డంపింగ్ యార్డ్ సమస్య ఆ రోజే పరిష్కారం అయిపోయాను. చూడండి, మేము అధికారం కోల్పోయామండి. ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయలేదు కదా, ఈ చెత్త తరలించగానే చెత్తమే పన్నేశారండి. చెత్త తరలించలేదు వాళ్ళు, చెత్తమే పన్నేశారండి. చెత్త ప్రభుత్వం చెత్త కూడా తరలించలేకపోయారు. ఇదే చెత్తనండి ఇప్పుడు వేరే చోట తరలిస్తూ, ఇదే మళ్ళీ చెత్త అంతా కూడా మన కాకినాడదే కాదు, జిల్లాలో ఉన్న చెత్త అంతా కూడా, మన జిల్లాలో ఉన్నట్టు ఉమ్మడి జిల్లా మొత్తం చెత్త అంతా కూడా ఇప్పుడు ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఆ ల్యాండ్ తీసుకుని ఈరోజు పవర్ ప్లాంట్ ఒకరికి మనం ఇవ్వడం జరిగింది. జిందాల్ పవర్ ప్లాంట్, జిందాల్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ జిందాల్ కంపెనీ ద్వారా ఈ రోజు తొందరలో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఈ చెత్త అంతా అక్కడ తరలిస్తామని మీ ద్వారా తెలియజేసుకున్నాం. కాకినాడ లారీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. ఈ డంపింగ్ యార్డ్ ఒక 15 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. మా డ్రైవర్లు, మా క్లీనర్లు కానీ ఎవరైనా మా ఆఫీస్లో రోజు ఈ పొగ పీల్చలేక ఊపిరితిత్తుల సమస్యలతో అనారోగ్యం పాలవారు చాలామంది. అలాగే ఇలాగ ఒక బ్రహ్మాండమైన రోడ్డు ఉండేది పూర్వం. ఈ రోడ్డు కూడా ఈ చెత్త వేసి మొత్తం ఈ రోడ్డు మొత్తం క్లోజ్ చేశారు. ఇటు నుంచి ఇలా వెళ్ళవలసిన లారీలకి కానీ మామూలు ప్రయాణికులకి కానీ అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి ఇబ్బందులు అన్నింటి నుంచి కూడా మా ఎమ్మెల్యే కొండబాబు గారు ఎలక్షన్లో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నేను గెలవగానే మొదటి రోడ్డు వేపిస్తానని చెప్పారు. డంపింగ్ యార్డ్ గురించి 2 గంటలు డంపింగ్ యార్డ్ లో కూడా రోజులు ఉన్నాయండి. అప్పుడు ఈ డంపింగ్ యార్డ్ పక్కన గొడవ, ఈ ఎన్టీఆర్ రోడ్లోని పక్కన కూడా పాములు తిరిగాను. రోడ్ లేదు. అప్పుడు 40 సంవత్సరాల నుంచి రోడ్ లేదని చెప్పి మా ఎమ్మెల్యే గారితో గట్టిగా ఇచ్చేస్తే అప్పుడు 2,30,00,000 ఖర్చు పెట్టి అప్పుడు ఆ రోడ్డు వేయించారండి. అలాగే సంజయనగర్ రోడ్డు కూడా ఆ పొడికి కూడా డబుల్ రోడ్ వేశారండి.